రాష్ట్రం నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి, అప్పులు గొప్పగా మార్చాడు అంటున్నారు కదా. లేదు సార్, అప్పులకప్పులుగా ఏం మార్చలేదు. ఆయన ప్రభుత్వం ఆయన కంటిన్యూషన్గా చేస్తానే ఉన్నాడు సార్. జగన్ చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువగానే చేస్తున్నాడు సార్. మరి ఇలా సంక్షేమ పథకాలు ఇచ్చాడు, మరో శ్రీలంక చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కదా. అవన్నీ ఉత్త బోటకాలు సార్, ఏమి లేవు. ఆయన ప్రభుత్వమే బాగుంది. ఈసారి 170 స్థానాలకి 170 స్థానాలు కొడతాడు. మరి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులోనే జగన్ ఓడిస్తామంటున్నారు. అవన్నీ ఉత్త మాటలు సార్. ఇప్పుడు ఎవరో చెప్పుకుంటుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటలేదు సార్, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడిస్తామంటున్నారు. అట్టాగే పులివెందులో ఓడిస్తామంటున్నారు. అది ఉత్తమం ఇదేం లేదు సార్. మరి ఇప్పుడు తెలుగుదేశం జనసేన రెండు కలిసి ఉన్నాయి, పొత్తు మీద వెళ్తున్నాయి కదా, మరి గెలుస్తాడు జగన్? గ్యారంటీ గెలుస్తాడు సార్. ఏముంది సార్, జనసేనలో ఏముంది సార్, ఆయన సొంత నియోజకవర్గంలోనే గెలవలేకపోయాడు. ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన ఓట్లు ఉన్న దాంట్లోనే గెలవలేకపోయాడు. ఆయన పవన్ కళ్యాణ్ అనేది అసలు కొత్త డమ్మీ క్యాండిడేట్. ఆయన్ని కలుపుకోవడం వల్ల చంద్రబాబుకి మైనసే కానీ ప్లస్ లేదు సార్. అది పవన్ కళ్యాణ్ డమ్మీ క్యాండిడేట్ అన్నాడు. ఈసారి జగన్ భయం అంటే ఎందుకు చూపిస్తాను అంటున్నాడు కదా. జగన్కి భయం చూపించడం కాదు సార్, జగనే భయం చూపిస్తాడు. జగన్ అనేది గుండెల్లో ఉంది సార్. రక్తమైనా సింధిస్తాము, జగన్ని గెలిపిస్తాం మేము. మాది సంతమాలూరు మండలం, ఏల్చూరు గ్రామం. ఓరికంటి కోటిరెడ్డి సార్. చెప్పండి, మరి వచ్చే 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది అన్న నారా లోకేష్. అవి వచ్చే ఏమి లేవు సార్. బాబు రావాలి, జాబ్ రావాలి అన్నారు. ఏం వచ్చినాయి సార్? ఏమి రాలేదు. ఆయనే పీకల లోతు దాంట్లోకి కూరుకుపోయి ఉన్నాడు. ఇంకేం వస్తాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టినందువల్ల ఉపయోగం ఏముంది? వచ్చాడు, బయటకు వచ్చాడు. ప్రభుత్వం లేనప్పుడే బయటకు వచ్చాడు. ఇంకా దానివల్ల ఉపయోగం ఏముంది సార్? ఏం లేదు. మరి చెప్పండి ఒకటి, సెల్ ఫోన్ నేను కనిపెట్టాను చంద్రబాబు నాయుడు, సెల్ ఫోన్ కనిపెట్టాడు అంటారా? ఆయన కనిపెట్టేదేం సార్, ఎవరో బిల్ గేట్స్ కూడా చెప్తాడు సార్. నేనే కనిపెట్టాను మొత్తం అని చెప్తాడు. అవి ఏంటంటే ఆయన కనిపెట్టకపోయినా వచ్చేస్తానే ఉంటాయి అవి. ఆయన కనిపెట్టేది ఏముంది? ఆయన ఇప్పుడు మన ఆంధ్రాలో కనిపెట్టాడు, ఇంకా మొత్తం త్రూఅవుట్ ఇండియాలో కనిపెట్టాడా? కనిపెట్టలేదు కదా. మరి ఒక రాజధానికే గది లేదు, 3 రాజధానులు అన్నాడు జగన్. అసలు కట్టగలుగుతారు అంటున్నారు. 3 రాజధానులు అంటే ఒక రాజధానికే గతి లేదంటే రాజధాని గతి ఎట్టుంటుంది సార్? ఎట్టుంటుంది? ఆయన చేసిన పని ఏంది? ఏముంది సార్? ఇప్పుడు ఈయన ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం చేసుకుంటూ వచ్చాడు జగనం. అన్ని వర్గాల వాళ్ళకి, సాకలోళ్ళకి కానీ, మంగళోళ్ళకి కానీ, గౌన్లోళ్ళకి కానీ, ఎవరికైనా అన్ని కులాల వారికి న్యాయం చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేయలేదు. ఇప్పుడు ఎంతమంది నిరుద్యోగులు మొత్తానికి జాబులు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇంకా అలాంటప్పుడు జగన్ మళ్ళీ గెలుస్తాడా? గ్యారంటీగా సార్. రక్తమైన సింధిస్తాం కానీ జగన్ గెలిపిస్తాం మేము. అది